హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఊర్లో వ్లాగ్ చూద్దాం. సో దానికంటే ముందు నెల్లూరులో సిఎంఆర్ షోరూమ్ ఉంది, మీ అందరికి తెలిసిందే. దానిలో నేను బ్యాంగిల్స్ ఒక 8 years బ్యాక్ కొన్నాను అనమాట. ఈ బ్యాంగిల్సే, అది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి నా చేతిలో ఉండేది తెలిసిందే. కానీ వాటి లోపల ఏంటంటే జస్ట్ మొత్తం ఎంటీగా ఉంటుంది అని చెప్పారు. లోపల ఏదో బ్లాక్గా కనిపిస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, లోపల ఏమైనా లక్క పెట్టారా, ఎందుకు అలా వచ్చింది, బ్లాక్గా అయిపోయింది కదా అని చెప్పి షోరూమ్కి వెళ్ళాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, 2 బ్యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, లేదా ఒక 1/2 గ్రామ్ అటు ఇటు ఉండాలి. ఒక బ్యాంగిల్కేమో ఎక్కువ పెట్టేశారు. అంటే 2 బ్యాంగిల్స్ కంపేర్ చేసినప్పుడు 6 grams ఎక్స్ట్రా పెట్టారనమాట. అదే వాళ్ళు తిట్టారనమాట. ఎవరైనా పెడతారా, మనం ఏదైనా బ్యాంగిల్ తీసుకున్నప్పుడు 2 బ్యాంగిల్ వెయిట్ చూస్తాం కానీ ఈచ్ బ్యాంగిల్స్ చూడం కదా. అలా ఒక బ్యాంగిల్ అట్లా చేతిలో వేసుకుంటూ ఉంటే టప్పున విరిగినట్లు అయిపోయింది అనమాట. అందుకే చూస్తూ ఉన్నాను. లోనికి పైనుండి రేకు ఉందా, ఆ రేకు లోనికి వెళ్ళింది. ఆ రేకైనా బంగారం లాగే ఉండాలి కదా. బంగారమే. చూసారు కదా, ఆ విరిగిపోయిన బ్యాంగిల్ వచ్చి చాలా తక్కువ వెయిట్ పెట్టారనమాట. అప్పుడు ఏంటంటే ఆ వెయిట్ పెట్టడం వల్ల అది తొందరగా విరిగిపోయింది. ఇంకొకటేమో స్ట్రాంగ్గా ఉంది, వంకలు టెంకలు అయిపోయింది అనమాట. తర్వాత అక్కడికి తీసుకెళ్ళి వేస్తే 600 milligrams లెస్ చేసేసారు. అది ఏంటి అంటే అది అంతే అంటున్నారు. సరే, మొత్తానికి ఇంకా వీళ్ళతో మనం ఫైట్ చేసేదానికి ఓపిక లేదులే అని చెప్పి ఇంకా ఇచ్చే కనీసం అమౌంట్ అన్నా ఇవ్వండి, ఇలా చేసినందుకంటే వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు, మీరు బ్యాంగిల్సే తీసుకోవాలి, ఇంకా బ్యాంగిల్స్ అనే కాదు ఏదైనా ఆ డబ్బులకి అమౌంట్ ఇవ్వము అని చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ సేమ్ బ్యాంగిల్సే తీసుకున్నా. మళ్ళీ ఒక 10,000 ఎక్సెస్ అయింది. అంటే అది పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు, పళ్ళి మిచ్చిని మెట్లు చేయించుకున్నారంట అని. అట్లా ఎక్కువ బంగారు ఇచ్చేసి తక్కువ చేయించుకొని వచ్చానమాట. అలా అయింది ఈరోజు అయితే నా బ్యాంగిల్స్ మ్యాటర్ వచ్చిందైతే. ఇక మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అన్ని సర్ది మా ఊరికి పంపించింది, పచ్చళ్ళు అవన్నీ కూడా. సో మా చెల్లి వాళ్ళు నన్ను డ్రాప్ చేయడానికి మా ఊరికి వస్తూ ఉన్నారు. సో ఇంకా మా ఊరికి గాలి తగలగానే ఒక ఆనందమే వేరు. ఆ ఊరికి రాగానే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో మీలో కూడా అందరికీ మీ ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలానే అనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. తర్వాత ఏంటంటే, ఇక ఇందాక ఒక చిన్న మ్యాటర్ చెప్పడానికి మర్చిపోయాను. ఈసారి ఎప్పుడైనా సరే మీరు గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు ఇలా మిస్టేక్ రాకుండా వెయిట్ కరెక్ట్గా వేసుకోండి. ఈచ్ బ్యాంగిల్ సపరేట్గా వేసుకోండి. ఎందుకంటే ఒకదానికేమో ఎక్కువ బంగారు పెట్టి ఒకదానికి తక్కువ బంగారు పెట్టేస్తే అవి ఏంటంటే, మనం ఏంటంటే 5 సవర్లు కదా గట్టిగా ఉంటాయి, 6 సవర్లు కదా గట్టిగా ఉంటాయి అనుకుంటాము. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకటేమో అరిగిపోతే ఒకటేమో ఉంటుంది అనమాట. నేను కాదు, మా కౌశల్ లెక్క సీదాకు బాగా చేస్తాము. అన్సు ఎక్కట్టునే తింటది, అందువల్ల అంతే చేసాడు. మేము అప్పుడు ఎప్పుడన్నా పొట్టేలు కోసినప్పుడు అట్టప్పుడు చేసినాం కదా, తనీగా చేసినట్లు. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఏమొస్తుంది మరీ చెప్తాను, ఏం వాసన వస్తుందా? నల్లా అంటాం కదా, మా చెల్లికి నచ్చలేదంట, అదే చెప్తూ ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ నేను కాఫీ తాగుతూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. పెదం పెట్టిస్తే కూర్చొని తాగుతున్నా, మా పెదంకి ఏమైనా పెట్టించినా చెప్పు. ఇప్పుడు పెట్టిస్తా ఉందా వండుతుంది, ఈ మధ్య సూపులు చేస్తుంది. నేనే వండేది, ఇప్పుడు వండడం వల్ల 2 తడవలు నుంచి ఏం వండి పెడతానాక ఏదో ఉన్నది వాళ్ళకున్నది. పూరి ఇష్టము, అందుకే అంటాను ఇప్పుడు పూరి చేసినప్పుడు పెదంకి ఏమైనా. నేను ఇక్కడికి వస్తే ఎక్కువ చేస్తాను, అందుకే ఈసారి నేను చేస్తాను. సో అమ్మ అయితే కాఫీ చాలా బాగా పెడుతుంది, అమ్మ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఊర్లో పాలు బాగుంటాయి మెయిన్, ఆ పాల వల్ల దానికి టేస్ట్ కూడా వస్తుంది అనమాట, కాఫీకి టేస్ట్ వస్తుంది. ఊర్లోకి వెళ్ళినప్పుడు అయితే 2-3 సార్లు కాఫీ తాగుతూ ఉంటాం అమ్మ నేనైతే. తర్వాత ఏంటంటే ఈరోజు సండే అనమాట, అంటే నేను వ్లాగ్ తీసిన రోజు సండే. సో అమ్మ మటన్ తెప్పించింది. సో మటన్ మా ఊర్లో ఇంటికి కావాలంటే తెచ్చిస్తారనమాట ఈ విధంగా. ఏంది బాక్స్లో ఉందా? ఇద్దు ఒక కిలో కదమ్మా, అది అని చెప్పాడు.
నాకేం చెప్పలేదు మాట్లాడుకుని స్వామి సరే అట్టయితే ఇది ఇచ్చేస్తే పో ఏదే దీనికి ఊర్లో వీళ్ళు మనకు బాగా ఇస్తారనమాట. అంటే ఎక్కువ ఎముక లేకుండా మంచి మాంసం ఇస్తారు. అందువల్ల అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తే మనకు ఎంత కావాలో అంత ఇంటికి తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే అప్పుడే నైట్ వచ్చాం కదా, సో పక్కింట్లో పిన్ని పిలుస్తూ ఉంది, ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది. అక్క అక్క అంటాం. సో వెళ్తూ ఉన్నాను అనమాట పలకరించడానికి. గోడ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాం అప్పుడు. సరే తిరుక్కొని రా అని చెప్పింది. సరే తిరుక్కొని వెళ్ళి మాట్లాడి కాసేపు మాట్లాడిన తర్వాత తర్వాత ఏంటంటే అమ్మ ఇది ప్రిపేర్ చేసింది కదా, సో ఇది ఇచ్చేసి పిన్నికి ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంద్రక్క వచ్చింది. ఎలాగో నేను మళ్ళీ రాకుండా పోతే నువ్వు ఎత్తుకోబో అని చెప్పాను. సో ఇలా అందరికీ బాక్సులో వేసేసి సో అందరికీ కొద్ది కొద్దిగా షేర్ చేసాం అనమాట. సో పల్లెటూర్లు అంటే ఇలానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం చేసుకున్నా మనకు వస్తుంది, మన ఇంట్లో ఏం చేసుకున్నా అందరికీ వెళ్తుంది అనమాట. ఈ అనుబంధం ఎప్పుడు కూడా పల్లెల్లోనే చూడగలుగుతాం, సిటీస్లో అస్సలు చూడలేం. తర్వాత ఫైనల్గా మా చెల్లికి ఈదానికి వెళ్తూ ఉన్నాను అనమాట, మా చెల్లి ఇంటికి. విజేత చూడు అసలు తిడుతుంది, నీకోసం కాదు. చెప్పు వద్దు, సరే బాయ్. నేనా అది తినాలని బ్రష్ చేసుకోవాలా. ఇప్పుడు పాలు కొంచెం తెద్దామన్నా మర్చిపోయి డాక్టర్ సిరప్ ఇస్తాడు, ఇన్కమ్ పోతుంది. సిరప్లు మాత్రలు జెల్సులు మాత్రలు ఈ జలుసులు మాత్రలు సిరప్లు ఇస్తాడంట. సరే అయితే అబ్బాయి యానించమ్మా ఇడ్లీ ఇచ్చింది ఇచ్చేసి ఇక్కి ఎంత అండ చూడు, ఎప్పుడు చూసినా టిప్ టాప్గా ఉంటావు. ఇదో జల్లో పూ లేకుండా రాదు. చెప్పు, చెప్పాలి అయితే. జల్లో పూ లేకుండా రాదు. నీ ఫ్యాన్స్ ఉంటే చెప్పకపోతే ఎట చెప్పు. నేను నీకోసం చూసేవాళ్ళు ఎంతమంది ఉంటే వెళ్ళడదా. ఏ ప్రశ్న చెప్తావు పోయా. చెప్పేది కదా అమ్మమ్మ చెప్తే ఏడకు బా, ఏం చెప్పాలమ్మా. వద్దు నేనా ఎవరా ప్రశ్న చెప్పాను కాక ఒక 3 చాలు కానీ. ఇంట్లోనే పొట్ట పెట్టేసి ఏందా అని పుట్ట పెడితే పోలేరా వాళ్ళతో దానికి ఇప్పుడు వాలింది ఈరోజా పొద్దు వస్తుంది అంటే చూద్దాంలే. బైక్ మన బైక్ ఉందలే సరే. నేను అట్ట అనుకోవాలా, నువ్వేమైనా ఇంటికి పోలే అమ్మకు చెప్పమంటున్నావు అని అనుకుంటున్నా. ఈ పాపట్లో కలర్ చూడు, మీ పాపటి ఏమన్నా అయిపోతుంది. పాపటి పుండు అయిపోద్ది అట్ట పెట్టుకోబో కలర్లు. కలర్ అది ఏంటంటే కుంకుమ, అది కుంకుమ లాగా లేదు, అది కలర్ లాగా ఉంది. మంచి కుంకుమ పెట్టుకో. సో మొన్న లాఫింగ్ స్టార్ ఏం చెప్తుందంటే ఒకరింట్లో పుట్ట పెట్టిందంట. ఆ పుట్ట వీడియో తీసుకుందిరా అమ్మ, ఇంట్లోనే పుట్ట పెట్టేసింది అనింది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ పుట్ట ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది. తర్వాత మా పిన్ని ఏదో మాట్లాడుతూ ఉంది మన వీడియోస్ గురించి. సో పిలుస్తూ ఉంది గోడ దగ్గర నుంచి. సో రండి మా పిన్ని మాటలు విందాం. అది ఒలిచి పెట్టమని విజేత, అది విజేత ఒలిచి పెట్టమని నేను ఒలిచి పెడతా. గోంగూర విజేత అది నిర్మలక్క ఫోటోలు వీడియోలు చూస్తాం పెద్ద టీవీలో. అన్న నేను వాళ్ళ అన్నని గురించి చనిపోయింది, నిర్మలక్క పెడుతుంటది. మొన్న ఎప్పుడుదో పండగ అప్పుడు దుంటే విజయకు పెట్టా, ముగ్గులు అవన్నీ విజయకు పెట్టా మీ అమ్మని చూసుకోమని చెప్పింది అన్నమాట. శాంతి చెప్పింది నాకు. సరే అదే చెప్తూ ఉంది, మా పిల్లలందరూ మన వీడియోస్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారని. ఇక్కడ చూసారా, మేము ఇక్కడ కాఫీ తాగే ప్లేస్లో ఈ సైడ్ అంతా కూడా ఎప్పుడు కూడా చెత్తగా పెట్టి ఉంటుంది అనమాట మా లాఫింగ్ స్టార్. అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు నీట్గా ఉండాలని. సో నేను వస్తున్నానంటే ముందు రోజు చిమ్మేస్తుంది, లేకపోతే వారంకి ఒకసారి అట్లా చిమ్ముకుంటారంట. నాకైతే అక్కడ కాఫీ తాగుతూ ఉంటే చుట్టూ పరిసరాలు కూడా నీట్గా ఉండాలి అని చెప్తూ ఉంటాను. అందువల్ల నేనుంటే మాత్రం రోజు చిమ్ముతూ ఉంటుంది. అదే అంటాను, నీకు వీలుంటే చిమ్ము, లేకపోతే నేనైనా చిమ్ము కూర్చుంటాను. అంతేగాని అక్కడ కాఫీ తాగుతూ ఉంటే హ్యాపీగా ఉండాలి, ప్రదేశం అంతా చుట్టూ ఆహ్లాదంగా ఉండాలి అంటూ ఉంటాను. తర్వాత ఏంటంటే నేను 1 డే
ఊర్లో ఉన్నా అంతే ఈసారి. ఫస్ట్ పాలు వద్దులే అనుకున్నా, తర్వాత మళ్ళీ పూజీ ప్రణవ్ తీసుకురమ్మంటే మళ్ళీ మన లాఫింగ్ స్టార్ని పంపించి పాలు తెప్పించాం. ఇవన్నీ కూడా చిన్న బాటిల్స్లో పోసి మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫ్రీజర్లో పెడదాం, మా ఫ్రిడ్జ్లో అలాగో ఖాళీ లేదని అనుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ జనరల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జనరల్ వ్లాగ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేశాను.